హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సమ్మర్లో మనకు బాగా దొరికే ఫ్రూట్ మ్యాంగో. అదే మ్యాంగోతో మనం ఈరోజు మ్యాంగో రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. రా మ్యాంగో రైస్కి కావలసిన పదార్థాలు: రా మ్యాంగో ఇలా గ్రేట్ చేసుకోవాలండి, పోపు, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు, పల్లిపప్పులు, పసుపు, 4 టేబుల్ స్పూన్ ఆయిల్. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆయిల్, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక పల్లిపప్పులు వేసుకోవాలండి. పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన కప్లో పెట్టుకోండి. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. తర్వాత అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలండి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాక కరివేపాకు, అందులోనే తురుము పట్టిన మ్యాంగో కొంచెం వేయించాలండి, ఒక 2 to 3 minutes. ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. మ్యాంగో బాగా వేగినట్లయితే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చు అండి, అది ఆప్షనల్. ఇలా స్ప్రెడ్ చేసుకొని తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. లైట్గా యాడ్ చేసుకోండి, పసుపు ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, మరీ ఎల్లోగా ఉన్నా బాగుండదు. ఒక 2 to 3 minutes ఇది మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, మరీ ఎక్కువైనా బాగుండదు, తక్కువైనా బాగోదు. సాల్ట్ వేసుకున్నాక కొంచెం బాగా కలబెట్టుకొని ఒక 2 to 3 minutes మూత పెట్టి మగ్గనిద్దామండి. ఒక 2 to 3 minutes మగ్గనివ్వాలి. ఆల్మోస్ట్ మగ్గిందండి. ఇప్పుడు ఒకసారి ఇలా స్ప్రెడ్ చేస్తాం. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఉడికించిన రైస్ని ఇందులో వేసుకోవాలి.
కలుపుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ వేయించి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోండి మొత్తం. ఫైనల్గా ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతే, యమ్మీ రా మ్యాంగో రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి కమెంట్ చేయండి కింద కమెంట్ బాక్స్లో ఎలా ఉందో. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.